చైనా వాడు మన పిల్లల్ని మూర్ఖులని తయారు చేసి అక్కడ చైనాలో ఉన్న పిల్లల్ని మాత్రం మంచి మార్కులు వచ్చేటట్టు తయారు చేసుకుంటున్నాడు. ఇక్కడ మన పిల్లల మీద పబ్జి లాంటి చెత్త ఆటల్ని తీసుకొచ్చి వాళ్ళ బుర్రల్ని ఖరాబ్ చేసేసి అక్కడ వాళ్ళ పిల్లల్ని ఎంత బాగా చేసుకుంటున్నాడో చూడండి. వాళ్ళ పిల్లలతో మంచిగా బొమ్మలు వేపించి ఆ బొమ్మలకి ప్రాణం పోసినంత పనిచేసిండు. ఏఐని వాడుకొని ఆ బొమ్మలు కదిలేసరికి పిల్లలు అబ్బా నేను వేసిన బొమ్మ కదులుతుంది అని ఇంకా ఆ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ పెరిగేటట్టు చేసుకుంటున్నాడు. నెక్స్ట్ మ్యాథ్స్ క్లాస్లో ఏం చేస్తారో అది కూడా చూడండి. టగ్ ఆఫ్ వార్ గేమ్ని మ్యాథ్స్లో వాడి వాళ్ళని బాగా ఎంగేజింగ్ ఉంచడమే కాకుండా నాలెడ్జ్ని కూడా పెంచుతుండ్రు. ఇది కదా టెక్నాలజీని వాడుకొని పిల్లలు ఈ విధంగా ఎదగాలనే కదా మనం అనుకునేది. కానీ మన దగ్గర ఏమైతుంది, నువ్వు ఈసారి ఎగ్జామ్లలో మంచి మార్కులు తెచ్చుకున్నావు అనుకో, నీకు రోజుకు 1 గంట ఫోన్ ఇస్తా, నువ్వు గేమ్స్ ఆడుకో, రీల్స్ చూసుకో, నువ్వేమైనా చేసుకో, నేను ఇంకేం అడగను అని పిల్లల్ని ఇట్లా మనమే చెడగొట్టుకుంటున్నాం.